ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీపై కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, యువత, ప్రజల చేత సంతకాలు చేయించారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కౌన్సిల్ సభ్యులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సభ్యులు ముజీర్, అష్వక్ మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు మారితే మొత్తం మారిపోతుందని తెలిపారు. ప్రభుత్వాలన్నీ కూడా తమిళనాడు సీఎం ని ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. సార్ ఆ సైన్స్ పెట్టామని మీరు మండే మీరు చూస్తే కలెక్టర్ గారికి మడతేసుకుని తీసుకెళ్లి, అయ్యా మేము అడిగేది మీరు చెప్పిన ప్రకారమే తల్లిదండ్రులు ఎవరు కూడా మారరు, నా బిడ్డలతో సైతం కూడా ముద్దు పేరుండి బిల్డింగ్ బాగుండి బ్రేకింగ్ న్యూస్ లో కానీ ఇన్స్టాగ్రాముల్లో రేటింగ్లు కింద ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా చేర్పిస్తాం. కానీ మేము చెప్పేది ఏమంటే, మీకు అక్కడ చూపించే జీవాలు ఏమున్నాయో అవి ఆ జీవాల్ని ఖచ్చితంగా ఫాలో కమ్మని చెప్తున్నాం. రూల్స్ ఉన్నాయండి, ఫాలో అయ్యే దేవుడు. అదే సార్ చెప్తున్నా, 190 రూల్స్, సప్లై డిమాండ్ మార్కెట్ పాలసీస్ అవే వర్కౌట్ అవుతాయి. ఇక్కడ రూల్స్ ఏం వర్కౌట్ కావండి. అంటే మీరు చెప్పేది ప్రభుత్వ అధికారులందరూ కూడా రూల్స్ ఫాలో కారు కాబట్టి మనం ఎంత చేసినా అధికారులు ఎందుకు నిందించడం? పేరెంట్సే కావట్లేదు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఎవరికి తెలీదా ఏటీజే? ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఒకటి చూసుకుందాం సార్. ఇచ్చే విధంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నా ఈ యొక్క జీవోలు చాలామంది మీ అందరితో మాట్లాడినప్పుడు మీ ప్రెస్ రూపంలో వచ్చినవన్నీ కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో చూస్తున్నామన్నా. తల్లిదండ్రులు మారితే, తల్లిదండ్రులు ఆ యొక్క స్కూల్స్లో మారితే, చేర్పించకుండా మారితే మొత్తం మారిపోద్ది అని. అదేవిధంగా కొంతమంది అధ్యాపకులు పేటీఎం బ్యాచ్లు మా స్కూల్లో చేరమని చెప్పి మిమ్మల్ని అడిగామా అని అడుగుతున్నారు. నేను మీ ముఖంగా మీ ద్వారా ఈ యొక్క తల్లిదండ్రులందరినీ 2 చేతులు జోడించి కోరుకునేది, మీ యొక్క బిడ్డల భవిష్యత్తు అందమైనటువంటి భవనాలు చూడొద్దు, ముద్దు పేర్లు పెట్టుకున్నటువంటి ముద్దు పలకరింపులు చూడకుండా మీ యొక్క బిడ్డ భవిష్యత్తు ఆ యొక్క స్కూల్ కాలేజీలో ఉందా లేదా నేను అడుగుతున్నా. పాతకాలం నుంచి చూసుకుంటే అదే భవనాల్లో అదే వాటిలో సున్నం కొట్టి క్లాస్ రూమ్లో ఏసీలు పెట్టి జస్ట్ కొద్దిగా మారంగానే 10,000 ఫీజు, 1,00,000 రూపాయలు ఎలా అవుద్ది నేను అడుగుతున్నా. 10,000 రూపాయల ఫీజు 1,00,000 రూపాయలు ఎలా అవుద్ది అంటే, బ్రేకింగ్ న్యూస్లో కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని మీడియాల్లో మీరు పత్రికాముఖంగా కానీ అన్ని మీడియాల్లో యాడ్ల రూపంలో చూపించుకొని మీరు నెంబర్ 1గా ఆ యొక్క తల్లిదండ్రులను మబ్బెడుతున్నారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో. కాబట్టి ఇది మానుకోవాల్సిన, ఇది నేను చెప్పట్లా, ఇది అడ్వర్టైజ్మెంట్లు మానుకోమని నేను చెప్పట్లా. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోనే ఉన్నాయి. ఓన్లీ మీ స్కూళ్ళలోనే ఈ యొక్క బోర్డులు పెట్టుకోవాలి కానీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదని. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో సంతకాల సేకరణ మీకు చెప్పినట్టు, ఈ యొక్క సంతకాల సేకరణ తీసుకెళ్ళి మా నెల్లూరు జిల్లా కలెక్టర్ వాళ్ళకి రేపు సోమవారం, అయ్యా అధికారులు చేయాల్సిన పనినే జీవోలో ఏముందో అదే పనిచేసే అధికారులని జిల్లాలో మీరు నియమించండి, రాష్ట్రంలో మీరు నియమించండి అని చెప్పి కోరుకోవడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. 160 కిలోమీటర్లు పోతే పక్క రాష్ట్రం వస్తుంది, 160 కిలోమీటర్లు పోతే పక్క రాష్ట్రం వస్తుంది. పక్క రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అని చెప్పేసి అక్కడ సీఎం గారు చెప్తుంటే, ఇక్కడ సీఎం గారు మాత్రం ఏ రాష్ట్రంకి నాకు సంబంధం లేదు, నా దగ్గరున్న వాళ్ళే బాగుంటే చాలు అనుకున్నటువంటి ఆలోచన ధోరణి కనబడుతుంది. మీరు వెంటనే ఐఐటి జేఈ అనేది 1వ క్లాసు నుంచి 10వ క్లాసు దాకా రుద్ది డబ్బులు దండుకోకుండా జీవో నెంబర్ 1ని సరైన విధానంలో నడపాలని చెప్పి కోరుకుంటూ, లేని ఎడల మేము ఇంకా వినూతమైన కార్యక్రమాలు కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ద్వారా చేసి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన బాధని మీకు తెలిసే విధంగా తెలియపరిచే విధంగా. చాలామంది కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అంటే మీకు ఒక పవర్ ఉంది, మీరు కేసు వేసుకోవచ్చు కదా అంటారు. ఎస్, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్కి ఆ పవర్ అయితే ఉంది, 100కు 200% ఆ పవర్ అయితే ఉంది. కానీ
మేము స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వాళ్ళం కదా, అవగాహన కూడా కలిగించాల్సిన అవసరం ఒక స్వచ్ఛంద సంస్థకి కన్జ్యూమర్ రైట్కి ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు విజయ్ గారికి పాలాభిషేకం చేసి, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్నా మా తెలుగువారు ఆ రాష్ట్రంలో కూడా ఉన్నారు, వాళ్ళు సంతోషపడతారు కాబట్టి ఆ ఫీజులు తగ్గించినందుకు వారి యొక్క ఆలోచన ధోరణితోటి మన యొక్క ప్రభుత్వ ధోరణి మారుతుందనే కారణంతోనే ఈరోజు సీఎం విజయ్ గారికి మేము పాలాభిషేకం చేసి మీకు కనివిప్పు ఇదే విధంగా మీ మనసులు మారి లక్షలు దండుకుంటూ ఆ దేవాలయం అని 2 చేతులు జోడించి ఏ విధంగా మనం గౌరవించి చేస్తామో అదే విద్యాలయాన్ని కూడా తీసుకువచ్చే విధంగా మా కన్జ్యూమర్ రైట్ పనిచేస్తుందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ తరపున మేము ఈ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక కార్యనిర్వహణ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ స్కూల్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ ఈ జీవోల్ని సరిగ్గా అమలు చేయకుండా ఈ అమలు చేయాల్సిన జీవోల్ని ఉల్లంఘిస్తూ స్కూల్ నిర్వహణలో లోపాలు చూపించకుండా కప్పిపుచ్చి మరీ స్కూళ్ళు నడుపుతున్నారు. అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్తో కానీ అలాగే కలెక్టర్ గారితో కానీ వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము. అదే కార్యక్రమంలో ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇక్కడ నెల్లూరు నడిబొడ్డున చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న ఏరియాలో మనం ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన ముజీర్ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముజీర్ గారు మరియు జనరల్ సెక్రటరీ అయిన అతహర్ గారు మరియు మన నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.